ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము. సో ఉదయకాలము దేవుడు మనకు తోడై ఉంటే మన ఎంతటి భయంకరమైన పరిస్థితులైనా వాటిలో భయపడకుండా దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. సో మనం ఇక్కడ ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చదివితే ఎవరి భయమును లేకుండా అని అంటే మనకి ఆ నిమ్మలము నెమ్మది అనేది దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు వీటన్నిటిని మనము అనుభవించే వారంగా ఉంటాం. రకరకాల పరిస్థితులు మన జీవితంలో అంటే మనము ఎదుర్కొంటున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మనకి ఆ పరిస్థితులన్నిటిలో కూడా సహాయం చేస్తాడు. అంతేకాదు మనం భయపడకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు అనమాట. మనం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడే మనకి తోడై ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదు. అవి ఎలాంటి పరిస్థితులైనా మనకి దేవుడు తక్కువ కాకుండా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం చదివితే యెహోవా అతనికి తోడై ఉండను కనుక అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. సో దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మనం ఏది చేస్తున్నా కూడా వాటిని సఫలమగునట్లుగా చేసే దేవుడు అనమాట. మనము ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో చదివినట్లయితే యోసేపుని గురించి మనం ఈ అధ్యాయంలో చదువుతాం. సో ఇక్కడ అనేకమైన అనానుకూల ప్రతికూల సమస్యలు గుండా యోసెఫ్ వెళ్తూ వచ్చాడు. సో చెరసాలకు కూడా అప్పగింపబడిన పరిస్థితులు మనం ఇక్కడ చదవగలము. కానీ అక్కడ యెహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. అంటే ఇక్కడ యోసెఫ్ యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవునికి తను భయపడుతూ ఉన్నాడు. సో దేవునికి తను భయపడుతూ వచ్చాడు కాబట్టి మనము 39వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అని ఇక్కడ రాయబడుతుందంట. మళ్ళీ యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చూసారా, అంటే దేవుడు తనకు తోడై ఉండడం, అతడు చేసేదంతా కూడా సఫలం అవ్వడం ఎవరు చూసారంటే యజమానుడు. అంటే ఆ ఫరో కూడా అక్కడ చూస్తూ వచ్చాడనమాట. ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు అంటే దేవుడు మనకు తోడై ఉండడం, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం చేసేటువంటి ఆ కార్యాలు, మనం చేసే ఆ కార్యాలన్నింటిలో మనం సఫలం అవుట వాళ్ళు చూస్తారు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అలాంటి కార్యాలన్నీ కూడా మన జీవితాల ద్వారా ఆయన జరిగించేవారుగా ఉంటారు. అంతేకాదు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు సో మన మీద ఎంతటి అధికారులైనా వాళ్ళు మనకు అప్పగించిన పనుల విషయంలో విచారణ కూడా చేయరు. కారణం ఏంటంటే మన నమ్మకత్వం వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపును గూర్చిన విషయాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఏది చెయ్యదలిచి ఉన్నా, ఏది చేస్తున్నా కూడా ఆ పనులన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. అంతేకాదు మన పైన ఉన్న నాయకులు కూడా మన గురించి విచారణ చెయ్యరు. సో ఉదయకాలం నీకు అప్పగించిన అవి పనులైండొచ్చు, నీకు అప్పగించిన బాధ్యత అది ఏదైనా సరే, సో నువ్వు చేస్తున్న కార్యాలన్నింటిలో నువ్వు సఫలత చూడాలి అంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా నీవు వర్ధిల్లుతావు. సో అంతేకాదు భయభీతులు నీ చుట్టూరా అలుముకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఆ భయభీతుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఉదయకాలం సో నువ్వు భయభీతుల్లోనే ఉన్నావేమో, అనేక సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయముతో నీ యొక్క జీవితాన్ని ప్రతి క్షణక్షణం ప్రతి నిమిషం నీవు అలాగా గడుపుతూ ఉన్నావేమో, ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము. సో అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నీకు అభయాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీలో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం యోసేపుకు తోడై ఉండి సో అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసినటువంటి దేవుడు. సో అదే దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. మనం చేసేటువంటి పనులు ఏవైనా సరే వాటిని కూడా ఆయన సఫలం చేసి మనకి తోడై ఉన్నానని నిరూపించుకుంటాడు. ఇలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య,
మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుమని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.